కడపలో టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. మొత్తం 3 రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమం జరగబోతోంది. సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో చేరుకోగా మంత్రి లోకేష్ కుప్పం నుంచి రోడ్డు మార్గాన వచ్చారు. మరోవైపు 4 రోజులుగా మంత్రుల బృందం కడపలోనే మకాం వేసి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తోంది. ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలను చర్చించడంతో పాటు ప్రజా పాలనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను మహానాడు వేదికగా చర్చించనున్నారు. కడపలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ ను సవివరంగా చర్చించబోతున్నారు. ఉదయం 8:30 ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో ఈ మహానాడు ప్రారంభం కాబోతోంది. ఉదయం 10:30 ఎగ్జిబిషన్ ప్రారంభమవుతోంది. 10:30 నుంచి 10:45 వరకు రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. 10:45 నుంచి 11 గంటల వరకు పార్టీ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించి పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఇక జ్యోతి ప్రజ్వలన, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి, తెలుగు తల్లి గీతాలాపన జరుగుతాయి. 11:10 నుంచి 11:20 వరకు మరణించిన కార్యకర్తలకు సంతాపం ఉంటుంది. 11:20 నుంచి 11:30 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదిక, 11:30 నుంచి 11:45 వరకు రాష్ట్ర అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయి. 23,000 మంది పార్టీ ప్రతినిధులు సభలో సంస్థాగత నిర్మాణం, విధి విధానాలు, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కేడర్కు నేతలు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చిస్తారు. మాజీ మంత్రి యనమల కన్వీనర్గా ఉన్న మహానాడు తీర్మానాల కమిటీ కసరత్తు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 14 తీర్మానాలు ప్రతిపాదిస్తారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి 5 తీర్మానాలపైన, ఉమ్మడిగా 4 తీర్మానాలపైన చర్చించి ఆమోదిస్తారు. ఇక చివరి రోజు గురువారం నాడు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి కడపలో టీడీపీ మహానాడుకి అన్ని సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు అధికారులను తెలుస్తోంది. ప్రజెంట్ మహానాడు సభా వేదిక వద్ద మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. రెడ్ క్రాంతి, గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నాం ఈసారి నిర్వహించబోయే మహానాడు కార్యక్రమంలో 2 హైలైట్స్ కింద చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కడపలో మహానాడు కార్యక్రమం నిర్వహించలేదు. ఇప్పటి వరకు మహానాడు నిర్వహించినప్పుడు కేవలం 2 రోజులు మాత్రమే మహానాడు నిర్వహించేవారు. ఈసారి స్పెషల్లీ 3 డేస్ మహానాడు నిర్వహిస్తున్నారు. సో వర్షం కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనికి అనుగుణంగా అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశా. రాయలసీమ వేదికగా గడపలో జరుగుతున్నటువంటి మహానాడుకు పూర్తిగా అన్ని ఏర్పాట్లను కూడా చేస్తుంది టీడీపీ క్యాడర్ అనే చెప్పుకోవాలి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ ప్రతినిధుల రిజిస్ట్రేషన్ తోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే సభ జరుగుతుందో ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి మహానాడుకి సంబంధించి దాదాపుగా 30 నుంచి 40 వేల మంది టీడీపీకి సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరవుతారు. ఇక 3వ రోజు జరిగేటువంటి ఏదైతే భారీ బహిరంగ సభ కోసం భారీగా కూడా 5 లక్షల మంది వరకు కూడా వచ్చే ఇక్కడ ఈ సభా ప్రాంగణంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి భారీగా బందోబస్తు ఏర్పాట్లను కూడా చేపడుతూ ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా కడప వేదికగా జరగలేదు. ఒక్కసారి కూడా రాయలసీమలో జరగవలసినటువంటి ఏదైతే తిరుపతిలో చేసిన తర్వాత ఇంకెక్కడ మహానాడు అనేది జరగలేదు. అయితే ఇప్పటి వరకు మొత్తం 30 మహానాడు కార్యక్రమాలను అయితే నిర్వహించడం జరిగింది. ఎక్కువగా హైదరాబాద్లోనే మహానాడు కార్యక్రమాలు జరిగాయి. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్లో 16, విజయవాడలో 4 సార్లు, తిరుపతిలో 3 సార్లు, విశాఖలో 3 సార్లు, అలాగే రాజమండ్రిలో 2 సార్లు, వరంగల్, ఒంగోలులో ఒక్కొక్కసారి
అనేది చేయడం జరిగింది. అయితే ఈసారి రాయలసీమ వేదికగా తిరుపతి తరువాత కడప నగరంలో జరుగుతున్నటువంటి ఈ మహాసభకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రి నారా లోకేష్ సహా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కడప మహానాడు ద్వారా పార్టీకి కొత్త లుక్ ఇవ్వాలని చెప్పి సూపర్ 6 ఫార్ములానైతే రూపొందించారు లోకేష్. అయితే తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, పేదల సేవలో, అలాగే యువగళం, అన్నదాతకు అండ, కార్యకర్తే అధినేత అంశాలతోటి కొత్త విధానాలకు రూపకల్పన చేపట్టడం జరిగింది. ఈసారి జరుగుతున్నటువంటి పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్ఫూర్తితో ప్రస్తుత భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త విధి విధానాలను కూడా ఈ మహానాడు వేదికగా చెప్పే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఫ్రెష్ లుక్, అలాగే యంగ్ బ్లడ్ థీమ్ తోటి కడప మహానాడు ఉంటుందని చెప్పి పార్టీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తొలిసారి కడపలో జరుగుతున్నటువంటి ఈ వేదికకు సంబంధించినంత వరకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇప్పటికే చేపట్టడం జరిగింది. అలాగే 2024 ఎన్నికల తర్వాత ఏదైతే ఎన్డీఏ కూటమి సర్కార్ గెలిచిన విజయోత్సవంతో మహానాడుకు కూడా భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. కేవలం ఇది మహానాడు అనేది టీడీపీకి కాదు, తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి సభగా తెలుగుదేశం పార్టీ అభివర్ణిస్తుంది. అయితే ఈరోజు ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమం ఏదైతే ప్రతినిధుల నమోదుతో మొదలవుతుంది, తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం ఉంటుంది, తర్వాత రక్తదాన శిబిరం ఉంటుంది. ఆ తర్వాత పోలిట్ బ్యూరో సభ్యులు ఇతర ముఖ్య నాయకుల్ని ఆహ్వానించిన తర్వాత పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్కి విగ్రహానికి ఏదైతే పూలమాలను వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఏదైతే మరణించినటువంటి టీడీపీలో పనిచేస్తూ మరణించినటువంటి కార్యకర్తలు, నాయకులకి కూడా సంతాపం తెలియజేస్తారు. ఈరోజు 2 అంశాలపైన 6 సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలలో నియమాలలో ఉన్నటువంటి సవరణలు అంశాలపైన చర్చ జరుగుతుంది. అదే ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా మహానాడుకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే అన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపుగా నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. పూర్తిగా కార్యకర్తలంతా కూడా ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా కడపలో మహానాడులో పాల్గొనేందుకు వస్తూ ఉన్నారు. ఆశ, సెక్యూరిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటే సీఎం 3 రోజుల పాటు అక్కడే ఉండిపోతున్నారు. మెయిన్గా కడపలో ఇది నిర్వహిస్తున్నారు కాబట్టి సెక్యూరిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? పోలీసులంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే సీఎం స్టే చేస్తున్నారో ఆ ప్లేస్ తో పాటుగా మిగిలిన మంత్రులు, నాయకులు ఉన్నటువంటి దాంతో పాటుగా ఈ సభా ప్రాంగణంలో దాదాపుగా ఒక 3 నుంచి 3,000 మంది నుంచి 4,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీఎం సెక్యూరిటీ అంతా కూడా స్టేజ్కి సంబంధించినటువంటి ప్రాంగణంలో ఇప్పటికే సెక్యూరిటీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వారి ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తంగా ఏర్పాట్లు అయితే పూర్తిగా భారీగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటుగా ఏదైతే డ్రోన్ సహాయంతో కూడా కొన్ని కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి వారందరినీ కూడా చెక్ చేసి లోపలికి పంపించడం కావచ్చు. అలాగే మరి కాసేపట్లో ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది కాబట్టి వేలాదిగా తరలి వస్తున్నటువంటి మహానాడుకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలికేందుకు భారీగా ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. ఆశ, రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.